నమస్కారం అన్న. మాది నంద్యాల జిల్లా ఆర్లగడ్డ తాలూకా చాగలమారి. మేమందరం కూడా చాగలమారిలో చికెన్ సెంటర్ నడుపుకుని గత 30-40 సంవత్సరాలుగా పాత అంగళ్ళు కొత్త అంగళ్ళు ఉన్నాయన్న మన దగ్గర. ఈ మధ్య కాలంలో అధికార పార్టీకి సంబంధించిన ఒక మహిళ ఆర్లగడ్డ నుంచి రమీజా అనే ఆమె మా అంగళ్ళ దగ్గరకు వచ్చి, మీ అందరికి లైసెన్సులు లేవు, మీరు గనక మా కోళ్లు తీసుకోకపోతే మీకు మీ అంగళ్ళన్నీ కూడా నోటీసులు ఇచ్చి మూపిస్తాము, మా కోళ్లు తీసుకుంటే మీ వ్యాపారాలు అలాగే కొనసాగుతాయి అని బెదిరించడము, మార్కెట్ రేట్ కంటే కూడా ఎక్కువ ప్రైస్ తీసుకోవాల్సిందే, మా కోళ్ళే తీసుకోవాలా, వేరే కోళ్ళు కూడా మీరు ఎక్కడ కూడా అమ్మకూడదు, ఆ విధంగా బెదిరించి మా వ్యాపారాల మీద దెబ్బ కొడుతుంది ఆమె. అందుకని మేమందరము చాగలమారి నుంచి దాదాపుగా 20-25 మంది స్వచ్ఛందంగా అంగళ్ళన్నీ కూడా మూసేసి ఎస్వి సార్ దగ్గరికి వచ్చి మా బాధను తెలియడానికి ఇంత దూరం వచ్చినాం సార్. ఆర్లగడ్డలో ఉండే ఒక సద్దాం కాలనీ చెందిన మహిళ సార్. ఆమెకు అధికార పార్టీ అండదండలు దండిగా ఉన్నాయి. చాగలమారికి రోజు కారు వేసుకొని ఒక బండి వేసుకొని వస్తుంది మా ఊరికి. ఖచ్చితంగా మీరు కోర్లు తీసుకోవాల్సిందే. మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కావాలంటే. ఈఓ సార్తో మాకు చాలా మందికి లైసెన్స్ లేవు సార్. లైసెన్స్ లేవు కాబట్టి ఈఓ సార్తో మీ అందరికీ నోటీసులు ఇచ్చి అంగళ్ళు మూపిస్తాం. మేము ఈఓ సార్ దగ్గరికి పోతే సారు లైసెన్సులు కొన్ని రోజుల తర్వాత ఆగండి, ఇప్పుడే ఇయ్యండి మీకు అని చెప్తున్నారు ఆ సారు. ఇప్పుడు ఏం చేయాలో మేము ఇప్పుడు మా అంగళ్ళన్నీ కూడా మూసుకున్నాము. మా కుటుంబాలన్నీ కూడా రోడ్డు ఉన్నప్పటి మేము ఏం చేయాలా? మేము వేరే ఏ పని చేసుకుని బతకాలని చెప్పాలి సార్. మీరు ఆర్లగడ్డ సిఎస్ఆర్తో మాట్లాడినాను ఇప్పుడే, మీరు అక్కడికి వెళ్ళి కలవండి అని చెప్పినారు సార్.